కలుషిత ఆహారం తిని శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ విద్యార్థులు 16 మంది అస్వస్థకు గురైన ఘటనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్పందించి హాస్టల్ను సందర్శించారు. హాస్టల్లోని విద్యార్థులను పరామర్శించారు. హాస్టల్ బస వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఎలాంటి ఫుడ్ మెనూ అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వంట మనిషిని తొలగించి ఆమె స్థానంలో వేరే ఒకరికి అవకాశం కల్పించినట్లు ప్రకటించారు. హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా వెంటనే తన దృష్టిని తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. నేను కూడా వారానికి కూడా నెలకు 3-4 హాస్టల్ కంపల్సరీ విజిట్ చేస్తాను. నిన్న పొద్దున జరిగిన ఇన్సిడెంట్ అందరూ తెలిసిందే. 16 మంది మన బీసీ హాస్టల్ స్టూడెంట్స్ కొద్ది అస్వస్థతకి గురయ్యారు. అది కనుక్కుంటే ఎంక్వైరీ చేస్తే పులిసిపోయిన ఇడ్లీ పిండి వాళ్ళు జరిగిందని తెలిసింది. పిల్లలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు ఇమీడియట్ గా ఉన్న వార్డెన్ సస్పెండ్ చేశాం. తర్వాత అక్కడ ఎవరైతే కుక్కున్నారు, ఎవరైతే వంటకాలు ఉన్నారు, ఆమెను కూడా ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది, ఆన్ ఎయిర్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పర్సనల్ గా నేను కూడా నిన్నటి నుంచి వాళ్ళు మానిటర్ చేశాను. దాంట్లో 16 మందిలో 2 ఇప్పుడే ఇక్కడ రావడం జరిగింది. మీరు 14 మంది పిల్లలతో కూడా పేరెంట్స్ తో పోవడం జరిగింది. పేరెంట్స్ కూడా మేము మాట్లాడాం. అట్నే బ్రహ్మాండంగా మనం మా లోకేష్ అన్న గారి ఆలోచన మేరకు, బాబు గారి ఆలోచన మేరకు మంచి సన్న బియ్యం ఇస్తున్నారు. ఈ రోజు చూశాను, వాళ్ళందరూ కూడా ఎంతో చెప్తున్నారు, ఇంతవరకు బియ్యం బాగాలేదన్నా, తిండి కడుపునొప్పి వచ్చేది, ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. అట్నే బుక్స్ కాడికి వస్తే మంచి బుక్స్ వితౌట్ పొలిటికల్ పోస్టర్స్, అంటే జగన్మోహన్ రెడ్డి పోస్టర్ లేకుండా ఇంకో ఫోటో కూడా ఉండింది. ఇప్పుడు అవన్నీ తీసేసి ఎక్కడ కూడా ఎవరు ఫోటోలు లేకుండా ప్రాపర్ గా మంచి క్వాలిటీ బుక్స్ ఇస్తున్నాం. అట్లనే మంచి క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తూ ఉన్నాం. నిజంగానే లోకేష్ గారి ఆలోచన ఏంటంటే దేవాంశ్ కొడుకు, ఆయన కొడుకు ఏ రకంగా చేస్తాడో అదే రకంగా అందరు పిల్లలు చేయాలో ఆలోచన, మంచి ఆలోచన. మేమందరం కూడా అన్నకు సపోర్ట్ చేస్తున్నాం. అట్లనే ఆయన ఆలోచన ఎంత దూరం పోతుందంటే కింద స్థాయిలో కూడా స్కూల్స్ ఎట్టున్నాయి, లేడీస్ స్కూల్స్ దగ్గర బయట పిల్లలు హాస్టల్ బయట కూడా వీడికి ఎవరు పెట్టాలా, ఇవన్నీ కూడా మరి తగిన చర్యలు తీసుకున్నందుకు మేము ఆనందిస్తున్నాం. తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. వచ్చే రోజుల్లో కూడా నాకు కూడా 2 కూతుర్లు కాబట్టి ఏ రకంగా పిల్లల్ని చూసుకోవాలో ఆ రకంగా పిల్లల్ని చూసుకుంటాం. వచ్చే రోజుల్లో కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము కూడా కఠిన చర్యలు తీసుకొని ఎవరితో అందరితో మాట్లాడుకొని అవసరమైతే ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టి ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టి ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి తనిఖీలు వేసుకుంటా. నేను కూడా ఇంకటి నుంచి ఒక డిసైడ్ చేశాను, మంత్లీ ఒక 3-4 టైమ్స్ ఒక సర్ప్రైజ్ విజిట్స్ టు స్కూల్స్ అన్ని దగ్గర పోతా. ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేసేమో తాట తీసి సస్పెండ్ చేయడమే, దాని తప్ప ఇంకోటి ఉండదు.